బిగ్ బాస్ తెలుగు 9లో దొంగల టాస్క్ జరిగింది కదా, దాని మిడ్ నైట్ లైవ్ రివ్యూలో ముఖ్యాంశాలేంటో ఓ లుక్కేద్దాం. ఓకే, ఇది 7.5 గంటల లైవ్ ఫీడ్ బేస్ చేసుకుని చెప్తున్నా. బిగ్ బాస్ అంటే తెలుసు కదా, ఓ ఇంట్లో కంటెస్టెంట్లు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. వాళ్లకి టాస్క్లిస్తారు. ఇక్కడ దొంగల టాస్క్లో దొంగలకి రూల్సే లేవు, ఎలాగైనా చెయ్యొచ్చు అని బిగ్ బాస్ చెప్పేశాడు. మరి ఆ తర్వాతేం జరిగిందంటే ఇప్పుడు కీలక విషయాలు. సరే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే టాస్క్ని ఎలా తీసుకున్నారు. దివ్య, తనుజ అసలు యాస భాష మార్చేసి అద్దిరిపోయేలా చేశారా క్యారెక్టర్స్లో. కానీ సంజన లాంటి వాళ్లు దీన్ని నిజంగా దొంగతనంలా ఫీలయ్యి టాస్కేంటో అర్థం చేసుకోలేకపోయారన్నమాట. రెండోది వివాదాలు, స్ట్రాటజీలు. రమ్య ఒక పక్క బాండింగ్స్ వద్దు అంటూనే మాధురితో కలవాలని చూడటం, ప్లస్ బయట సుమన్ శెట్టితో ఓట్ల కోసం పోస్ట్ పెట్టటం పెద్ద రచ్చే అయింది. ఇంకోవైపు ఇమ్మాన్యుయల్ టాస్క్ అయ్యాక వాళ్లమ్మ సంజన ఉన్న అవతల టీంకి ప్లాన్స్ చెప్పటం. ఇదేంటి, సేఫ్ గేమ్ ఆడుతున్నాడా లేక టీంని మోసం చేస్తున్నాడా? ఇది స్ట్రాటజీనా, ద్రోహమా? పెద్ద కన్ఫ్యూషన్ క్రియేట్ చేసింది. ఫైనల్గా డబ్బుల పంచాయతీ. సుమన్, తనుజ, దివ్య కలిసి ఓ 10,000 రూపాయలు కొట్టేశారు కదా. అందులో కొంత దాచిపెట్టి తక్కువ చెప్పి తర్వాత ఆ పంపకాల్లో గొడవలు గేమ్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చాయి. అలాగే రాము పక్కన కూర్చుంటే తనుజ రియాక్షన్ కూడా కాంట్రవర్సీ అయింది. ఓవరాల్గా చూస్తే ఈ దొంగల టాస్క్ కంటెస్టెంట్ల అసలు రంగులు, వాళ్ల గేమ్ ప్లాన్స్, మారుతున్న ఈక్వేషన్స్ అన్నిటినీ క్లియర్గా బయటపెట్టిందనే చెప్పాలి.